ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నిర్వహించే క్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ వినతులు తీసుకునే వ్యక్తులు అధికారులన్నా అయి ఉండాలా, లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్నా అయి ఉండాలా. అలా కాకుండా అనధికారికంగా ఎవరంటే వాళ్ళు కూర్చొని అదొక నవ్వులు పాలయ్యే అంశంగా వినతి పత్రాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ కన్సర్న్డ్ ప్రజాప్రతినిధులని అక్కడ పిలవడం కూడా జరగట్లే. ప్రజాప్రతినిధులు కాకుండా, అధికారులు కాకుండా, పార్టీలకు ఇష్టమైనటువంటి వ్యక్తులు వినతి పత్రాలు తీసుకొని ఏ విధంగా వాటిని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది, ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ ఇష్యూనే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఈరోజు కలవడం కూడా జరిగింది. అన్ని విషయాలను కూడా, ప్రాబ్లమ్స్ అన్నింటినీ, ప్రజల సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, మూలపేటలో సుమారుగా 20 షాపులు 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయాలా అనే ఆలోచనతో ఆ షాపులన్నింటినీ కూడా తీసేయాలా అని అన్నారు. తప్పకుండా ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయాలనే ఆలోచన మీకుంటే మేము సహకరిస్తాం. మేము ఎక్కడ కూడా డిస్ప్యూట్ చేయట్లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్కి కోఆపరేట్ చేస్తాం. అయితే ఆ క్రమంలో చేసిన తర్వాత మీరు ఇప్పటికే చెప్తా ఉన్నారు కదా, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి కొంతమందికి పేదవాళ్ళకంతా కాలువ కట్ల మీద, రోడ్ల పక్కన మీరంతా షాపులు పెట్టిస్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ 40 ఏళ్ల నుంచి శిస్తులు కట్టుకుంటా షాపులు రన్ చేసే వాళ్ళని నిర్దాక్షిణంగా అక్కడి నుంచి తీసేస్తే వాళ్ళు ముసలి వాళ్ళంతా ఎలా బతకాలా? సో మేము చెప్పింది ఏంటంటే, మీరు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసిన తర్వాత అయినా కూడా రోడ్డుకు ఒక చివరి భాగంలోనైనా కూడా చిన్నది ఒక 8x8 సైజులోనైనా కూడా ఒక బంకు పెట్టుకొని వాళ్ళు బతికేదానికి అవకాశం కల్పించండి అని చెప్పినాం. తప్పకుండా కూడా రోడ్డు పెద్దది, ఆ రోడ్డుకు ఒక మూల ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయొచ్చు. ఎక్కడా కూడా ప్రజలను అన్యాయం చేసేటువంటి ప్రభుత్వాలు మంచిది కూడా కాదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఆ విషయం కూడా ఆయన పరిశీలిస్తామని చెప్పినారు.